ఏపీ శాసనసభ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ను విచారించనున్నారు పోలీసులు. గుంటూరు ప్రత్యేక కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఆయనను గుంటూరు జైలు నుంచి కస్టడీకి తీసుకుని ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు. అనంతరం అక్కడే విజయ్ పాల్ను ప్రశ్నించనున్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ను విచారించనున్నారు పోలీసులు. గుంటూరు ప్రత్యేక కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఆయనను గుంటూరు జైలు నుండి కస్టడీకి తీసుకుని ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు. అనంతరం అక్కడే విజయ్ పాల్ను ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాసరావు ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ కేసు విచారణ జరుగుతుంది. విచారణ నేపథ్యంలో కోర్టులో అతను సబ్మిట్ చేయగా 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతి వచ్చిన నేపథ్యంలో గుంటూరు కారాగారం నుంచి విజయ్ పాల్ ఈ రోజు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకువస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా రేపు 5 వరకు కూడా విచారణ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విచారణ అధికారిగా ఉన్నటువంటి ఎస్పీ దామోదర్ ఈ రోజు విజయ్ పాల్ ని ఎస్పీ ఆఫీస్ కు విచారణ నిమిత్తం తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులో A4 గా విజయ్ పాల్ ఉన్న నేపథ్యంలో అతన్ని విచారణకు నవంబర్ 7వ తేదీన మొదటిసారిగా పిలిపించారు. ఆ రోజు విచారణలో సరిగా సహకరించలేదు. తర్వాత మరలా 26వ తేదీన మరోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులో ఒక రిమాండ్ విధించారు. రిమాండ్ అనంతరం అతని కస్టడీకి పోలీసులు అనుమతి కోరడంతో 2 రోజుల పాటు కస్టడీకి విజయ్ పాల్ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 రోజుల పాటు కూడా అతన్ని ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉంచి విచారణ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో 5 నిందితులుగా ఉన్నటువంటి వారిలో A4 గా ఉన్న విజయ్ పాల్ అయితే విచారణ చేస్తున్నారు. A5 గా DGIC సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆమె కోర్టు నుంచి అయితే ముందస్తు అనుమతి పొందిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో మొత్తం 5 నిందితులుగా చేరుస్తూ గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, A2 గానేమో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, A3 గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, A4 గా విజయ్ పాల్, A5 గా DGIC సూపరింటెండెంట్ ప్రభావతి పేరును ప్రస్తావిస్తూ కూడా అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు నేపథ్యంలో ఇప్పటికే A4 గా ఉన్నటువంటి విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడమే కాకుండా విచారణ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో మిగిలిన నిందితులలో కూడా కొంతవరకు టెన్షన్ అయితే మొదలైనట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ శ్రీనివాస్.